హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఐటీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఐటీకి పండుగే వచ్చే 3 ఏళ్ళు భారీ ఆర్డర్లు. 2022లో 7.63 లక్షల కోట్లకు దేశీయ ఐటీ వ్యయాలు అని చెప్పేసి ఇక్కడ ఒక గార్డెనర్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి ఒక సర్వేలో తేలింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఐటీ సంస్థల్లో లక్ష్యాలను మించి నియామకాలు అయితే రాబోయేటువంటి సంవత్సరం కాలంలో చేయబోతున్నారు. 2021-22 సంవత్సరానికి గాను దీనికి సంబంధించినటువంటి ఒక రిక్రూట్మెంట్స్ అయితే ఐటీ సంస్థలు చేయబోతున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో ముఖ్యంగా టీసీఎస్ సంస్థ 43,000 మందిని నియమించుకోవాలన్నది వారి యొక్క ప్రణాళిక. ఇప్పటికే పూర్తి చేసింది. మరో 35,000 మందిని ఎంపిక చేయనుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీసీఎస్ నుంచే 35,000 వేకెన్సీస్ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. అలాగే ఇన్ఫోసిస్కి సంబంధించి 35,000 నియామకాలు చేయాలనేది వారి యొక్క తొలి ప్రణాళిక. అదనంగా 10,000 మందిని నియమించుకోనుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ కలిపి 45,000 పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. ఇంకా హెచ్సిఎల్ టెక్కి సంబంధించి 2022-23కు గాను 30,000 మంది ఫ్రెషర్లను నియమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 20,000 నుంచి 22,000 మందిని ఎంపిక చేస్తోంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో టోటల్గా మనకి ఈ 3 సంస్థల నుంచే మనకి 65,000 ఉద్యోగాలకి సంబంధించిన నియామకాలు అయితే జరగబోతున్నాయి. అలాగే మనకి ఇక్కడ కళాశాల ప్రాంగణాల్లో అంటే మనకి అక్కడ ఆన్ క్యాంపస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్స్తో పాటు మనకి ఆఫ్ క్యాంపస్ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే మనకి ఫ్యూచర్లో ఈ యొక్క కంపెనీస్ నుంచి అండ్ అదర్ కంపెనీస్ నుంచి కూడా మనకి రాబోతున్నాయి అన్నమాట. సో ఒక సంవత్సరంలోనే దాదాపు 65,000 వేకెన్సీస్ రిక్రూట్మెంట్స్ అయితే ఈ యొక్క ఐటీ సంస్థల నుంచి జరగబోతోంది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో 418 పోస్ట్ ఆఫీసులు గ్రామాల్లో వీటికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. ఇందులో 500కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో తపాలా అడుగు పెడుతోంది. ఏకంగా 400 పైచిలుకు కొత్త పోస్ట్ ఆఫీసులు కొలువు తీర్చుతోంది. 500 పైగా ఉద్యోగాలను భర్తీ చేసి హైటెక్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ మేరకు కేంద్ర తపాలా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తపాలా శాఖ లేఖ రాసిందని చెప్పేసి మెన్షన్ చేశారు. మారుమూల ప్రాంతాలు కావడంతో భవనాలు వంటి మౌలిక సదుపాయాలు ఇతరత్ర అవసరాలకు సహకారం అందించాలని చెప్పేసి ఈ యొక్క తపాలా శాఖ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి 400 పోస్ట్ ఆఫీసుల్లో 500కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఎన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారనేది మెన్షన్ చేశారు. తపాలా శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 418 కొత్త పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలో 154 పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయబోతున్నారు. వరంగల్ గ్రామీణంలో 71, జయశంకర్ భూపాలపల్లిలో 65, ఖమ్మం జిల్లాలో 58, పెద్దపల్లిలో 38, కొమరం భీంలో 12, ఆదిలాబాద్లో 11, మంచిర్యాల జిల్లాలో 11 చొప్పున మంజూరయ్యాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 3, మంచిర్యాల జిల్లాలో 2 కొత్త పోస్ట్ ఆఫీసులు ప్రారంభమయ్యాయి. వారంలోనే 12 ఎస్ఎస్ యోజన అలాగే 11 రికరింగ్ సేవింగ్ ఖాతాలు తెరిచాం. ఇతర ఊరల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి 15 మందికి 80,000 మొత్తాన్ని చంద్రవెల్లిలోనే చెల్లించామని చెప్పేసి ఆ గ్రామ డాక్ సేవక్ శ్రీనివాస్ తెలిపారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఆదిలాబాద్ జిల్లా బట్టిసావర్ గ్రామంలో ఏర్పాటైనటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంకు ఖాతాల్లో 10,000 మొత్తాన్ని చెల్లించామని చెప్పేసి అక్కడ డాక్ సేవక్ గజానన్ తెలిపారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మార్చి 31లోపు మంజూరైనటువంటి కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, కొత్త పోస్ట్ ఆఫీసులు వచ్చే ప్రాంతాలు అలాగే అక్కడ సేవల్ని వివరిస్తూ ఆసరా పింఛన్ల చెల్లింపులు వంటి వాటికి ఉపయోగించుకోనున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని చెప్పేసి పోస్ట్ మాస్టర్ జనరల్ పి విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. త్వరలో డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది. సో ఆల్రెడీ మనకి డాక్ సేవకు సంబంధించి ఈ ఇయర్లో మనకి ఫిబ్రవరి జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది. సో దానికి సంబంధించి ఇంకా రిజల్ట్ అనేది పెండింగ్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో మళ్ళీ మనకి డాక్ సేవక్ పోస్టులకి సంబంధించి
నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతోంది. సో ఈ 500 వేకెన్సీస్తో పాటు మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా కలుపుకొని మనకి హ్యూజ్ వేకెన్సీస్ అయితే తపాలా శాఖ నుంచి రాబోతోంది. ఇంకా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కలెక్టర్కు ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజ్జం సైదులు వినతి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సర్వేయర్, ఆర్ఐ, టైపిస్ట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దిలావర్పూర్ ఎంపీటీసీ బెజ్జం సైదులు కలెక్టర్ను కోరారు. బుధవారం కలెక్టర్ను కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ గురించి చర్చించి వినతి పత్రం సమర్పించారని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ రావడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కీలకమైనటువంటి క్షేత్రస్థాయి పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కుల ధృవీకరణ, ఆదాయం సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు భూ రికార్డుల వివరాల కోసం కార్యాలయానికి వెళ్తే సంబంధిత ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఎవరికి తెలపాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారని చెప్పేసి తెలపడం జరిగింది. మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతిరోజు భూ సంబంధిత వివరాల కోసం రైతులు కార్యాలయానికి వస్తుంటారని తెలిపారు. సో ఈ పోస్టుల భర్తీని చేయాలని చెప్పేసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంటర్తో మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వేల కొలది ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతోందని, సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈనాడులో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని చెప్పేసి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇంకా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇంకా రైల్వే శాఖలో కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్, అలాగే క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, అలాగే ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. మనకి ప్రీవియస్గా ఎన్టీపీసీలో రిలీజ్ అయిన వేకెన్సీస్ కూడా అవే. సో రైల్వేలో కూడా మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్మెన్కి సంబంధించి పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా ఫారెస్ట్ సబ్ సర్వీసెస్కి సంబంధించి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా నేవీలో, ఆర్మీలో, ఇంకా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి చాలా వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యన కూడా మనకి ఏఎఫ్ క్యాట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. నేవీ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ విధంగా మనకి ప్రతి డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇంటర్ క్వాలిఫికేషన్తో వేల కొలది ఉద్యోగాలు ఉంటాయని, సో ఇంటర్తోనే మీరు జాబ్ అయితే పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి భారత ప్రభుత్వానికి సంబంధించిన గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఎన్బిసిసి నుంచి నేషనల్ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దీనికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఆఫీస్ అసిస్టెంట్తో పాటు ఇతర ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇక్కడ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ సివిల్, సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు. మొత్తంగా మనకి 70 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 25 ఏళ్ల వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి పోస్టులన్నిటికీ కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. జనవరి 8వ తేదీ లాస్ట్ డేటు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ వచ్చేసి మనకి డిసెంబర్ 9వ తేదీ నుంచి ఉంటుందని మెన్షన్ చేశారు. nbccindia.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, అదర్ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా భారత ప్రభుత్వానికి చెందినటువంటి కాన్పూర్లోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలిమ్కో నుంచి మనకి 74 పోస్టులతో మనకి అప్రెంటిస్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా టిస్ నుంచి కూడా ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద 3 పోస్టులు విడుదలయ్యాయి. ఐఐటి భువనేశ్వర్లో రెసిడెంట్ డాక్టర్లకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఎన్బిసిసి నుంచి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిందని వేరే న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ వచ్చింది. ఇంకా నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి కింద 17 పోస్టులు అయితే విడుదల చేశారు. అసిస్టెంట్ మేనేజర్ 14, డిప్యూటీ మేనేజర్ 2, రీజనల్ మేనేజర్, రిస్క్ మేనేజర్ కింద 1 పోస్ట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి. 2021 డిసెంబర్ 1 దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 30వ తేదీ అన్నారు. సో nhp.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే NPCIL నుంచి 72 పోస్టులతో నేషనల్ అణుశక్తి విభాగం నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నర్సు, స్టైఫెండరీ ట్రైనీలు, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్, స్టెనోకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. డిసెంబర్ 27వ తేదీ లాస్ట్ డేటు. NPCIL careers.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఐఐఎం విశాఖపట్నం నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా జీజీహెచ్ శ్రీకాకుళంలో 85 పోస్టులకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఒప్పంద కాంట్రాక్ట్ బేసిస్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఐఐఎం విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి పోస్టులకి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో వీటితో పాటు మనకి ఇక్కడ ఆర్ఎల్డిఏలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు అలాగే నిట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఐఎస్ఐ కోల్కతాలో రీసెర్చ్ అసోసియేట్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎల్టీసీ టెక్స్టైల్స్ టెస్టింగ్ స్టాఫ్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.